నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రభుత్వ టీచర్ల యత్నము అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. కుస్థిత రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్న కృష్ణదాస్ మండిపాటు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుంగిన పెద్దవాగు బ్రిడ్జి, ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు షురు. రావణ బ్రాహ్మ వాహనంపై పురవీధుల్లో దర్శనమిచ్చిన గణనాథుడు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ టీచర్లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు టీచర్లు మాట్లాడుతూ 317 జీవోను రివ్యూ చేయాలని, సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ప్రకారం పోస్టింగులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సీఎంకి తమ గోడు చెప్పుకునేందుకు వస్తే తమను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనం తీసుకొచ్చి జిల్లా పోస్టులు లేకుండా మా ఉపాధ్యాయ పోస్టులను అమలుచినటువంటి ఊరుని వదిలిపెట్టి దాదాపుగా 200-300 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని పడేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మా స్థానిక జిల్లాలో కేటాయించే విధంగా మమ్మల్ని మీరు అక్కడ పంపించాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని మైదాన ప్రాంతాలు పంపించి మా భార్య మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ దూరం చేసి ఈరోజు నరక యాత్ర అనుభవిస్తున్నాం. అమరావతి పేరుతో ఒక సామాజిక వర్గ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుస్థిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్న కృష్ణదాస్ మండిపడ్డారు. అమరావతి పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రలోకి రావడం తమ ప్రాంతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మరి అన్ని వర్గాలకి సమాజంలో గౌరవం వచ్చే విధంగా 700 పైచీలకు డైరెక్టర్లు కూడా వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రులు చేసి క్యాబినెట్లో బీసీ మంత్రులనే 17 మంది మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రివర్గాల్లో వాళ్ళ గౌరవం పెంచి అనేక రకంగా ఇతర కులాలకి గౌరవించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఇవన్నీ వాళ్ళకి ఏం తోచట్లేదు. గతంలో వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయినారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవే ఇటువంటి ఆలోచన అతనికి రాలా. ఈవేళ అవన్నీ అక్కస్తో నతి భ్రమించి చేస్తున్నటువంటి కార్యక్రమంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా నవ్వుకుంటున్నారు. దేనికి, ఎందుకు వాళ్ళు ఈ పాదయాత్ర చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. పేద ప్రజలకు ఆదుకొని ఈ రాష్ట్రంలో సుమారు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదలకందరికీ మహిళా సోదరి మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నందుక మీ పాదయాత్ర. రైతు సోదరులకి, కౌలు రైతుకి కూడా రైతు భరోసా కార్యక్రమం అందించి రైతులకి ఆదుకొని ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు నిర్మించినందుక మీ పాదయాత్ర. ఏమిటి మీ నిరసన? విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమ్మఒడి కార్యక్రమం ద్వారా అనేక రకాలుగా విద్యను ఆదుకొని నాడు నేడు ద్వారా అత్యంత అభివృద్ధి చేస్తున్నటువంటి విద్యా విధానానికి నిరసనగా మీ పాదయాత్ర. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒకేసారి 14 మెడికల్ కాలేజీలు ఇచ్చి మెడికల్ కాలేజీలన్నీ మోడర్నైజ్ చేసి మరి కరోనా లాంటి అతి కష్టమైన పరిస్థితుల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని
ఈవేళ ఆరోగ్యానికి ప్రథమపీట వేసి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మీరు చేస్తే దాన్ని మళ్ళీ అనేక డబ్బులను కూడా కూడగట్టి అన్నిటికీ ఆదుకునేటట్టు చేసి ఇంకా అందులో కూడా సాయం చేయలేకపోతే సీఎం రిలీఫ్ ద్వారా కూడా ఆదుకున్నటువంటి వైద్య విధానానికి మీ నిరసన పాదయాత్ర దేనికి చేస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం నాయకులు మీకు మతి భ్రమించి మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రజలు తిరస్కరిస్తే మీరు వీధులు పడుతున్నారు. నువ్వు పాదయాత్ర చేస్తే ఎవరైనా హర్షిస్తారా? చంద్రబాబు ఒకసారి ఆలోచించు. నువ్వు ఏనాడైనా ప్రజల కష్టాల గురించి ఆలోచించావా? పాదయాత్ర అన్నది కేవలం రాజశేఖర గారి కుటుంబానికి సంబంధించింది. అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలము అందవెల్లి వద్ద గల పెద్దవాగు బ్రిడ్జి నుండి కొందరు ప్రయాణికులు నడుచుకుంటూ దాటుతూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా కురింగిపోవడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. ఎంఆర్ఓ ప్రమోద్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ బ్రిడ్జి వద్దకు చేరుకొని ఇరువైపులా గోడ నిర్మించారు. ఈ బ్రిడ్జి నుండి దహేగం, భీమిలి మండలాల్లోని 42 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ బ్రిడ్జిని పరిశీలించి పూర్తిగా ప్రభుత్వము ఇక్కడి నాయకుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. వెంటనే బ్రిడ్జి పిల్లర్ మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా రావణ బ్రహ్మ వాహనంపై గణనాథుడు ఊరేగాడు. ఈ రావణ బ్రహ్మ వాహనాన్ని పుణ్యసముద్రము, లక్ష్మాంబపురము, సంతపల్లె, ద్వారకాపురము, కురప్పపల్లె, సిద్దపల్లె, ముద్దరామాపురం గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సురేష్ బాబు, చైర్మన్ మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమానికి అర్థం చెప్పేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ మండలము కేతవీరునిపాడులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుందరమ్మ, జెడ్పీటీసీ గాదెల బాబు, సర్పంచ్ నేలకుదుటి శిరీష, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి మీ అబ్బాయిని చెప్పమ్మా. చైతన్య అమ్మాయి వస్తుందా? జిల్లా వచ్చిందా?
అబ్బాయికి మీకు మీ పెన్షన్ వస్తుందా? పొలం డబ్బులు పడుతున్నాయా? బీమా డబ్బులు మంచిదండి. మరి ఎవరు పెట్టి గవర్నమెంట్ డాక్టరేనా? అదేనండి గోరఖ్గూడ అట్లనే ఒక ఊరు డ్వాక్రా అట్లా చేయకూడదు. గవర్నమెంట్ చేయించుకోవాలి. వంకరగా తుక్కుంటుంది. వదిలేసినా కట్టు. 40 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి, పొలం డబ్బులు పడుతున్నాయి, పెన్షన్ వస్తుంది, డ్వాక్రా వస్తుంది. అమ్మకి పెన్షన్ వస్తుంది, పొలం డబ్బులు పడుతున్నాయి, చదువుకున్న డబ్బులు పడుతున్నాయి. బండి డబ్బులు పడుతున్నాయా? ఆటో డబ్బులు వెంకటరత్నం గారు ఎవరు? పెన్షన్ ఇస్తున్నారా? పొలం డబ్బులు పడ్డాయా? మంచిదమ్మా. అందరన్నా డ్వాక్రా వస్తుందా? పొలం డబ్బులు కూడా పడతాయి. మీకు డ్వాక్రా లేదా? 40 సంవత్సరాలు డబ్బులు రాలేదా? డ్వాక్రా వచ్చింది అని చెప్పి వాడల్లా కాదు ఎట్లయితే పేర్లు చెప్పండి. నెక్స్ట్ ఎవరు తీసుకున్నా? 10,000 లోను నెక్స్ట్ ఎవరు తీసుకో. ఈసారి మరి మీ ప్రెసిడెంట్ పేక పట్టుకో. పొలం లేదా? ఇల్లు మీదేనా? విశాఖ కేజీహెచ్కి వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ వైద్య శాఖ మంత్రి విడుదల రజనీ వైద్యులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంత్రి మల్లికార్జునరావు, ఎమ్మెల్యే వాసులి గణేష్ కుమార్తో కలిసి కేజీహెచ్ ఆసుపత్రిలో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా క్యాజువాలిటీ వార్డుకు చేరుకొని ఓపీ సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాజువాలిటీ వార్డులో కలియ తిరుగుతూ అక్కడ ఉన్న అత్యవసర రోగులను, వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. కాగా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర అని విమర్శించారు. అమరావతి రైతుల పేరిట చేసే పాదయాత్రలో జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. బాగుంటుంది నీట్గా ఏదకెళ్ళిపోకండి అనుకున్నా ఒక యాత్ర చేపడతాం. దాని గురించి మీరు ఏమంటారు? అది ఏ ఉద్దేశంతో జరుగుతుంది? నిజంగా ఉత్తరాంధ్రలో కొంత సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతారు. నేనేమనుకుంటున్నాను, అమరావతి పేరుతో చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన రాష్ట్రంలో ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయలేరు. అలాగే లోకేష్ చేసిన ఉపయోగం లేదు. ఈ విషయం చంద్రబాబు గారికి తెలుసు. అందుకే అక్కడున్నటువంటి వాళ్లను రెచ్చగొట్టి పాదయాత్ర చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ జగనన్న వెంటే ఉన్నారు, జగనన్న వెంటే ఉంటారు. 3 ప్రాంతాలు అంటే అమరావతి రాజధాని కాదని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్, ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే మన రాష్ట్రంలో
ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది మా ప్రభుత్వ విధానం. 3 రాజధానులతో పాటు అభివృద్ధి పదంలో మన రాష్ట్రం కూడా ఉంటుందని భావించి ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఈ డీసెంట్రలైజేషన్ ఆలోచన అనేది తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే పూర్తిగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పన్నినా, ఈ దుష్టచతుష్టయం ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉన్నారు, జగనన్నకే మద్దతుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మేడం, మీరు కూడా ఆల్మోస్ట్ ఆ ప్రాంతవాసి. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుని ఆ ప్రాంత ప్రజలు ఏమైనా వ్యతిరేకిస్తున్నట్టు మీ దృష్టి ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇట్లా జరుగుతుందని? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే నేను చెప్తా ఉన్నాను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది, అందరూ బాగుంటారు. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మేడం 3 రాజధానులు లేవు మేడం. ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉత్తరాంధ్రకు సంబంధించి అందరూ నిరుపేదలు. గతంలో ఎంఆర్ఐ సిటీ వంటి ఫ్రీగా చేసేవారు. గత కొన్నేళ్ళ నుంచి ఎంఆర్ఐ మిషన్ ఇక్కడ అందుబాటులో లేదు, కొత్తగా తీసుకొస్తా ఉన్నారు, ఇంకా రాలేదు. అది తొందరలో ఏర్పాటు చేస్తున్నాము. ఎంఆర్ఐ మిషన్, సిటీ స్కాన్ మిషన్ ఏదైతే ఉందో మా నోటీస్లో ఉంది. దానికోసం తొందరలో ఆ మిషన్స్ కూడా పంపించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఏపీ బీజేపీ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సారథ్యంలో పలువురు నేతలు హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని కృష్ణంరాజు భౌతిక కాయానికి బీజేపీ జెండా కప్పి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని సోము వీర్రాజు ఓదార్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు, శ్రీనివాసవర్మ, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలము ఎండమూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తిరిగి ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస్, ఈఓపీఆర్డి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకెం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సంక్షేమాన్ని కేసీఆర్ అటకెక్కించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్ నైట్ క్యాంపు నుంచి 150వ రోజు పాదయాత్రను ఆమె ప్రారంభించారు. దేవరకంద్ర మండల పరిధిలోని వెంకంపాలి, వెంకటగిరి, కౌకుంట్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామము, ఇస్రాంపల్లి, అడ్డాకుల మండల పరిధిలోని రేచెల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ మోసము, ప్రతి పథకం బూటకము, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయని మోసగాడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పాలకులు మంచి వాళ్ళు కాకపోతే ప్రజలు పైకి రారు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండదు. ఆగమైపోయినట్టు కేసీఆర్ గారి చేతిలో ఇదే పరిస్థితే అవుతుంది. ఒక్కడికి ఇల్లు కట్టించింది లేదు, ఒక్కడికి రుణమాఫీ చేసింది లేదు, ఒక్కడు బాగుపడింది లేదు. మరి ఎందుకు తెచ్చుకున్నట్టు బంగారు తెలంగాణ? మంచి వాళ్లకు ఓట్లేస్తే, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు, మంచి మనసున్న వాళ్లకు ఓట్లేస్తే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికినా మీకోసమే బతికాడు. బతికున్నంత కాలం నమ్మకంగా అద్భుతమైన పథకాలను చేస్తూ మీకు సేవ చేశాడు. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా ఎలా చచ్చిపోయాడు? ప్రజల మధ్యలో ప్రజల కోసం రచ్చబండకు వెళ్ళాలని ఉరుక్కుంటూ వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారు నేను రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు, ఇంకా ఎవరైనా పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారా అని నేను అడగాలి, ఒక్క చెయ్యి కూడా లేయకూడదు, అట్లా నేను అందరికీ ఇచ్చేయాలని అనుకుంటూ వెళ్ళిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఉండాలి ఒక నాయకుడు. ఉందా నాయకత్వం ఇప్పుడు? ఉందా? అలాంటి నాయకులు ఉన్నారా ఇప్పుడు? మాట మీద నిలబడే నాయకత్వం ఉందా? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే రాజకీయ పార్టీ ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగిందే 8 ఏళ్ళు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఈ 8 సంవత్సరాలు అయ్యా కేసీఆర్ నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించినాయా? లేకపోతే ఒక్క నోటిఫికేషన్ కూడా నువ్వు ఎందుకు ఇయ్యలేదు అని ప్రశ్నించినాయా? అందరూ 8 ఏళ్ళు గాడిదలు కాశారు కదా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు కదా. ఏం చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? మరి ఎందుకు వేయాలి వాళ్ళ కోట్లు? అందరూ రాజకీయాలే చేశారు, అందరూ ఒకే తాను ముక్కలే కదా. అందుకే చెప్తున్నా, మళ్ళీ ఈ రాజకీయ పార్టీల చేతుల్లో మోసపోకండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఈ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఎత్తి చూపడానికే ఈరోజు ఎండనక వాననక 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డం, కొట్లాడడమే ఈ పాదయాత్ర. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు మీకోసమే బతికాడు, మీకు సేవ చేస్తూనే చనిపోయాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ పార్టీ పెట్టింది, రాజకీయాలలోకి దిగింది కూడా అందుకే. మీరు ఆశీర్వదించండి. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 వ్యక్తులు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున మేడ్చల్లో ఓ బైకు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మరణించగా వారిలో 2 పురుషులు, 1 మహిళ ఉన్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రభుత్వ టీచర్ల యత్నము అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. కుస్థిత రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మన్న కృష్ణదాస్ మండిపాటు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుంగిన పెద్దవాగు బ్రిడ్జి, ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు షురు. రావణ బ్రాహ్మ వాహనంపై పురవీధుల్లో దర్శనమిచ్చిన గణనాథుడు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.